ఒక కేజీ మటన్ తో ఇడ్లీకి దోశకి కాంబినేషన్ అయిన పులుసు పెడుతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత హోమ్ చెఫ్ కి స్వాగతం సుస్వాగతం. మామూలుగా పొద్దున్న లేస్తే ఇడ్లీ సాంబార్ చేసుకుంటామండి టిఫిన్ కి అయితే. మా పక్క అయితే పొద్దున్న లేస్తేనే సండే టైంలో మటన్ పులుసు చికెన్ పులుసు ఇలా ఉంటుందండి. దానికి కాంబినేషన్ గా ఇడ్లీ దోశ చేస్తారు. మా పక్క అయితే ఇడ్లీకి ఎలా అయితే మటన్ పులుసు చేస్తారో అలా చేసి చూపిస్తారండి ఈ రోజు. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఒక కేజీ మటన్ పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కేజీ మటన్, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, 2 మీడియం సైజు టమాటాలు, 1 తెల్లగడ్డ, కొద్దిగా అల్లము, ధనియాలు 1 స్పూను, సోంపు 1/4 స్పూను, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, 1 యాలక్కి, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1 స్పూను గసగసాలు ముందుగానే నానబెట్టేశానండి, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సోంపు తీసుకున్నానండి. ఈ సోంపు వచ్చి తిరుగుబాతుకి వేద్దాము. మామూలుగా మటన్ కూర చేసి ఎర్రగడ్డలు టమాటాలు కట్ చేసి వేస్తారు కదండి. ఇక్కడ నేను ఏమి కట్ చేసి వేస్తలేదు, అంతా మిక్సీకి పట్టి వేస్తున్నానండి. అది 2 మసాలాలు రుబ్బుతున్నాము. ఒకటి ఈ మసాలా, 2 ఈ మసాలా. ఇంకొకటి అండి, మీరు అలా రుబ్బే కాదక్క అనే వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అలానే వేసేసి అలాగే ఎర్రగడ్డలు టమాటాలు కట్ చేసి కానీ వేసుకోవచ్చండి. కాకపోతే ఇలా చేసే టేస్ట్కి అట్లా వేసే టేస్ట్కి వేరేలాగా ఉంటుందండి. ఈ టేస్ట్ అనేది ఎక్కడ ఏది తీసి పెట్టేకి అయ్యలేదండి. కాబట్టి కర్రీ అనేది థిక్గా బాగా గ్రేవీ వస్తుందండి. కాబట్టి ఇలా చేసుకోండి, మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా పక్క అయితే ఏది కట్ చేసి వేయరండి, అంతా రుబ్బే వేస్తారు. ఈ రోజు నేను అలానే చేసి మీకు చూపిస్తున్నానండి. నేనే తినేది కదండి, ఆ టేస్ట్ మీరు చూడాలి కదండి. కాబట్టి మీకోసం ఈ రోజు మా స్టైల్లో నేను మటన్ పులుసు చేసి చూపిస్తున్నానండి. ఈ మటన్ పులుసు అనేది మళ్ళీ తినాలనిపిస్తుందండి. ముందుగా ఇవి వేయించుకునేద్దామండి. మామూలుగా జీడిపప్పు కూడా వేస్తారండి మటన్కి. ఇక్కడ నేను జీడిపప్పు ఏం వేయలేదండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా. ఈ పచ్చి కొబ్బరి వేసేదాని వల్ల కూర అనేది థిక్గా వస్తుందండి. అలాగే మన టమోటా ఎర్రగడ్డ కానీ రుబ్బుతాం కదా, కాబట్టి థిక్నెస్ అనేది బాగా వస్తుంది. మీకు పచ్చి కొబ్బరి మాకు పడదక్క అంటే మీరు స్కిప్ చేసేయచ్చండి. స్కిప్ చేసి మిగిలినవే వేసి రుబ్బుకోవచ్చండి. ఇది ఎక్కువ వేయించాల్సిన పని కూడా లేదండి. కొంచెం వేడెక్కి అరోమా వస్తుందండి, అప్పుడు ఆపేద్దాము. గరం మసాలా పౌడర్ కూడా మనం ఇక్కడ యూస్ చేస్తలేదండి. ఇదే అండి మన హోమ్ మేడ్ గరం మసాలా. మీకు గరం మసాలా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఈసారి కొట్టి చూపిస్తాను. అది కూడా మీకు పౌడర్ ఎలా చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసాను, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అన్నీ కడుక్కునేద్దామండి. నేను చెప్పే ప్రాసెస్లో చేసినట్లయితే మనం ఇంత వంట చేసినాం, ఇంత టేస్ట్గా అనిపిస్తుందండి, అంత ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎక్కువగా ఉందాక 2 మసాలాలు రుబ్బాలి కదా అనేసి చాలా మందికి అనిపిస్తుందండి. కాకపోతే మనం టీ తాగేసి కొంతసేపు కూర్చొని ఫ్యామిలీతో మాట్లాడతాం కదండి, ఆ టైంలో అన్ని హాల్లో పెట్టుకొని కూడా కట్ చేసుకుంటూ మాట్లాడుతూ చేసినామంటే అసలు మనం ఇంత చేసినామా అనిపించదండి. ఈ కర్రీ అనేది మనకి బిర్యానీకి బాగుంటుంది, కుష్కాకి బాగుంటుంది, అలాగే గీ రైస్ బగారా రైస్ ఎక్కువ చేస్తారు కదండి తెలంగాణ సైడు, దానికైతే సూపర్గా ఉంటుందండి. దానికి కూడా ఇప్పుడు ఒకటొకటే కట్ చేసి వేద్దామండి. ఎర్రగడ్డ కూడా మనం చిన్నగా కట్ చేసే పని లేదు, పెద్దగానే వేస్తున్నాము. చెప్పాను కదండి, ఏది మనం కట్ చేసి వేసే పని లేదని. కాకపోతే పెద్దగా కట్ చేసి మిక్సీకి వేసేస్తాం. టమాటా కూడా అంతే అండి, కట్ చేసి వేసేద్దాం. అల్లం కూడా చిన్న పీసులుగా కట్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దామండి. చూడండి, ఈ మాత్రం మెత్తగా అయితే సరిపోతుందండి. ఇది ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోనే మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకునేద్దాం. మనకు రోల్ ఉండి కానీ రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి మసాలా అనేది. రోల్ ఉంది, కాకపోతే ఈరోజు టైం లేదండి, అందుకే మిక్సీ పట్టేస్తాను. నెక్స్ట్ టైం నేను రోట్లో రుబ్బి చేస్తానండి. ఇదే మిక్సీలోనే ఇందాక వేయించుకున్నాం కదండి, ఈ గరం మసాలా వేసేద్దాం. అలాగే కొబ్బరి, గసగసాలు నీళ్ళతో కూడా వేసేద్దాం. ఎలాగో నీళ్ళు వేయాలి మనము, కాబట్టి నీళ్ళతో కూడా వేసేసాను. ఇందులో కొన్ని నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మటన్ కడుక్కునేద్దామండి. మనం చికెన్ అయితే ముందుగా నీళ్ళు పోసి పెడతా అంటాం కదండి, ఉప్పు పసుపు వేసి. మటన్ స్మెల్ ఎక్కువ రాదండి, కాబట్టి నేను అలా చేయలేదు. బాగా ఒక 3 సార్లు కడుక్కోవాలండి మటను. ఇలా 3 సార్లు కడుక్కునేద్దామండి.
ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. కావాలంటే మీరు పాత్రలైనా పెనుములైనా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం పడుతుందండి మటన్ ఉడికేదానికి. కాబట్టి నేను ఇక్కడ ఫాస్ట్లో కుక్కర్లో పెడుతున్నానండి. పొద్దున్న టిఫిన్ కదండి, ఫాస్ట్లో అయిపోవాలంటే పటాపట్ అనేసి కుక్కర్లో పెట్టుకోవాలండి. కాబట్టి కుక్కర్లో పెట్టుకుంటున్నాను. అదే మధ్యాహ్నం అయితే నేను కూడా పెనుములోనే చేస్తానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. సోంపు వేసుకుందాం. ఈ సోంపు తిరుగుబాతికి వేసేదాని వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సోంపు ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ రుబ్బుకున్న మసాలా వేద్దాం. మసాలా బాగా వేయించాలండి, ఎందుకంటే మనం అంతా పచ్చి పచ్చిదే వేసాం కదా, కాబట్టి కొంచెం బాగా వేయించాలి. కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఇది సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలండి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది. చూడండి మసాలా ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. మటన్ ముక్కలు. ఏంది అక్క మటన్ ముక్కలు అప్పుడే వేస్తుంది, ఇంకొక మసాలా వేయలేదు అనుకుంటున్నారా? ఇది కొంచెం వేగినాక మసాలా వేసి వేయిస్తామండి. గసగసాలు కొబ్బరి అనేది ఎక్కువ వేయించాల్సిన పని లేదండి, ఎందుకంటే ఫస్ట్ వేసిన మసాలాలోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసాం కదండి. కాబట్టి ఎక్కువ వేయించాల్సిన పని లేదు. అది లాస్ట్లో వేసి ఒక 2 నిమిషాలు వేయించేసి నీళ్ళు పోయేస్తే సరిపోతుందండి. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇలా ఒక 2-3 సార్లు వేయించుకోవాలండి. మంట సిమ్లో పెట్టి కదండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మటన్ కొంచెంసేపు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఈ మటన్ పులుసు అనేది చేయడము చాలా ఈజీ అండి, తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే స్టేజ్లోనే మనం కారము, ధనియాల పొడి, పసుపు పొడి వేద్దాం. చూడండి కారం వేసాం కదా, ఈ కారము ఈ మసాలా అంతా కొంచెం బాగా వేగుతుందండి. మళ్ళీ వాటర్ వేసుకుందాము. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేసుకుందామండి. చూడండి అన్ని మసాలాలు వేసే ముందరికి మన గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది. గసగసాలు వేసేదాని వల్ల కూడా గ్రేవీ అనేది తిక్కుపడుతుందండి. ఈ స్టేజ్లోనే మనం రుచికి సరిపోయినంత కల్లుప్పు, మటన్కి చికెన్కి అంతా ఒకేసారి వేసానండి. ఉప్పు తగ్గిందంటే మళ్ళీ వేసినా కానీ అది టేస్ట్ రాదు. కాబట్టి మనము చేసేటప్పుడే చూసి వేసుకునేయాలండి. మనము వంట చేస్తా అంటే మనకు అనుభవం వస్తుందండి. ఉప్పు అనేది కూడా చేతిలో వేసేటప్పుడే సరిపోతుందండి. నేను ఇప్పుడు వీడియోల కోసమనే స్పూన్ తీసుకుంటున్నానండి. స్పూను నేను మామూలుగా వేసేటుంటే ఇలా చేతిలో పెట్టుకొని ఇట్లే వేసేస్తానండి. నాకు చేతులతోనే ఆల్తి, కాబట్టి నేను చేతితోనే ఎక్కువ వేస్తాను. వీడియోలకి చాలామంది అనుకుంటే అక్కేమి చేతిలో వేస్తుంది అనేసి, కాకపోతే నేను మామూలుగా వేసేది అలానే అండి. మీరు ఏమైనా అనుకుంటారని నేను స్పూన్ యూస్ చేస్తున్నాను. సిమ్లో బాగా వేయించామండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు మీరు చూసి వేసుకోండి. బగారా రైస్కి ఇట్లా సేర్వా కావాలి కదండి, అప్పుడు ఎక్కువ పెట్టుకోండి. మనం మటన్ అనేది కూడా బాగా ఉడకాలండి. ఉడికి నీళ్ళు అనేది ఇమురుతుంది, కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువే పెట్టుకోండి. చూడండి మా సైడు ఇడ్లీ దోశకి పులుసు పెట్టినారంటే ఇంతండి, మటన్ ముక్క పైన ఇంత పులుసు రావాలండి. అంటే మన మటన్ ముక్క పెట్టినాక చూడండి గెరిట అర్ధానికి నీళ్ళు వచ్చిందండి. టిఫిన్ కంటే ధారాళంగా ఉండాలండి పులుసు అనేది, ఎందుకంటే ఇడ్లీకి కూడా బాగా డిప్పు చేసుకొని తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. తడిసి తడవకుండా అద్దుకోకుండా తిన్నామంటే అది టేస్ట్ అనేది కూడా తెలియదండి. కొంచెం తిన్నా కానీ నీట్గా తృప్తిగా తినాలండి. అదే అండి నా పాలసీ. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు మన మటన్ పులుసు అనేది అంతా అయిపోయిందండి. అన్నీ వేసేసాము, నీళ్ళు కూడా దిట్టంగా పెట్టేసినామండి. చాలామంది ఇలా వేస్తేనే అలా మూత పెట్టేస్తారండి. అలా పెట్టేదాని వల్ల కూర అనేది చప్పదనం వస్తుందండి. ఇప్పుడు ఈ పులుసు అనేది బాగా ఉడికేటప్పుడు కుక్కర్ మూత పెట్టినామంటే విజిల్ అనేది కూడా ఫాస్ట్లో వస్తుందండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్రతి ఒక్కటి అలానే చేస్తానండి, బాగా ఉడికేటప్పుడు వేస్తాను. కాకపోతే నేను వేడి నీళ్ళు కూడా కాంచి పోసుకునేదాన్ని. ఈరోజు టైం లేదు కాబట్టి అలానే పెట్టినాను. మీకు కానీ టైం ఉన్నట్లయితే ఇట్లా కర్రీలు చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళు కాంచి పెట్టుకొని పోయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి
ఒక 7 విజిల్ పెడుతున్నానండి. ఎందుకంటే ఇది మటన్ కొంచెం ముదిరినట్లుంది కాబట్టి నేను ఇక్కడ 7 విజిల్ పెడుతున్నానండి. ముక్క అనేది స్మెత్తగా ఉంటేనండి తినేదానికి బాగుంటుంది. పిల్లలు కావచ్చు, వయసైన మన పెద్దోళ్ళు, మామగారు, అత్తగారు ఉంటారు కదండి, వాళ్ళకి జీర్ణశక్తి అవ్వాలంటే ముక్క అనేది బాగా ఉడకాలండి. అప్పుడే జీర్ణం అవుతుంది. చూడండి ఈ మాత్రం ఉడకాలండి కూర అనేది. ఇప్పుడు మన కుక్కర్ మూత పెట్టుకుందాం. కరెక్ట్గా 7 విజిల్ అండి. 7 విజిల్ వచ్చినాక స్టవ్ ఆపేద్దాం. ఈరోజు పొద్దుననే మనం మటన్ పులుసు చేస్తున్నాం కదండి, దానికి కాంబినేషన్గా ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ కూడా నేను రాత్రి రుబ్బుకొని వచ్చి పెట్టేసినానండి. ఇడ్లీ పిండి కూడా బాగా పొంగిందండి. నేను బియ్యం వేసింది ఇక్కడికండి, పిండి వచ్చింది పైకండి. అట్లా పొంగాలండి ఇడ్లీ పిండి అనేది. అప్పుడే మన ఇడ్లీలు అనేది దూదిలాగా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇడ్లీ అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. ఆ ఇడ్లీకి మెజర్మెంట్ చెప్తున్నానండి. ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2.5 గ్లాసు ఉప్పుడు బియ్యం అండి, 1 గ్లాస్ వచ్చి రేషన్ బియ్యం అండి, అలాగే 3/4 గ్లాస్ వచ్చి ఉద్దిపప్పు అండి, 1/2 గ్లాస్ వచ్చి అటుకులండి, అలాగే 1 స్పూను మెంతులండి. ఇవన్నీ వేసి ఇడ్లీ అనేది స్పాంజ్ లాగా వస్తుందండి. సేమ్ ఇదే మెజర్మెంట్. మాకు అర్థం కాలేదక్క అన్నారంటే ఇంకోసారి నేను ఇడ్లీకి వేసేదే పెట్టి ఇడ్లీ చేసేది చూపిస్తారండి. అంతవరకు ఎలా అక్క మేము వెయిట్ చేసేది అంటే మన వెజ్ ఛానల్లో ఇడ్లీ వీడియో ఉందండి, వెళ్ళి చూడండి. దాంతో పక్కా కొలతల్లో చెప్పాను. ఇప్పుడు పిండి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి లోపల ఎట్లా గుల్లలుగా వచ్చిందో, ఇలా వస్తేనే అండి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన విజిల్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి వచ్చేది. ఇప్పుడు ఈ క్యారీర్లో కొంచెం పిండి తోలుతూ ఉండనండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే రేపు మర్నాడు యూస్ చేసుకోవచ్చు. కలపకుండా పెట్టాలండి. ఇది ఇందులో ఉప్పు కానీ వేయలేదు నేను. ఉప్పు వేసినట్లంటే పిండి బిన్నె పులుపు వచ్చేస్తుందండి. మీరు ఇదే పిండితోని దోశలు వేసినా కానీ వస్తుంది. మీ సైడ్ గుంతు పొంగనాలు అంటారు కదా, అది వేసినా కానీ చాలా బాగా వస్తుందండి. మనం పచ్చి బియ్యం ఎక్కువ యూస్ చేయం కదా, కాబట్టి షుగర్ పేషెంట్లకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా మంది ఉప్పుడు బియ్యం అంటే ఏందక్క అంటారండి. రేషన్ షాపులో అడిగినారంటే ఉప్పుడు బియ్యం అనేది ఇస్తారండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ పులుసులో వేస్తాం కదా, కాబట్టి ఇడ్లీకి ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్. అలాగే కొద్దిగా వంట సోడా. ఇప్పుడు పిండి కూడా మనం ఎట్లా కలుపుకోవాలనేది కూడా చూపిస్తానండి. ఎక్కువ నీళ్ళు వేయొద్దండి, ఇడ్లీకి కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుందండి. మామూలుగా మనం ఇడ్లీ బట్టలో పోసి పెట్టింది చూసాం కదండి, ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసి పోస్తున్నామండి. ఆయిల్ దీంతో వేసుకునేసినానండి, కాబట్టి ఇలానే ఎత్తుకుంటున్నాను. ఫస్ట్ పైన ప్లేట్ కింద పెట్టేసినానండి, లాస్ట్ ప్లేట్కి ఆయిల్ వేసుకున్నాను. ఇలానే పూసుకొని ఇట్లా పోసి పెట్టుకోవచ్చు కదా అనేసి. ఇప్పుడు ఇడ్లీకి పోసుకుందామండి. నేను ఇడ్లీ కూడా ఎక్కడికి పెడతానో చూడండి. ఇడ్లీ మళ్ళీ పొంగినాక ఎట్లా వస్తుందో కూడా తెలుస్తుంది మీకు. మన ఇంట్లో సండే అయితే ఎక్కువగా పొద్దున్న ఇడ్లీనే ఉంటుందండి. ఎందుకంటే ఇడ్లీకి మామ చికెన్ కానీ మటన్ కానీ తెస్తానే ఉంటారండి, కాబట్టి మన ఇంట్లో పొద్దున్న ఎక్కువ ఇడ్లీనే ఉంటుంది. ఇడ్లీ పాత్రకి నేను నీళ్ళు పెట్టేసిన అండి. ఇలా మరిగేటప్పుడు పెట్టినామంటే మనకు ఒక టైం అనేది తెలుస్తుందండి. ఏంది అక్క ఇడ్లీ పాత్రలో నిమ్మపండు వేసిందని చూస్తాండారండి. కింద గారు అనేది కట్టదండి ఇడ్లీ పాత్ర, అలానే తెల్లగా ఉంటుందండి. మన కుక్కర్లో కూడా చాలామంది కింద నీళ్ళు పెట్టేసి లోపల గిన్నె పెడతారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఇట్లా నిమ్మకాయ కానీ కొంచెం చింతపండు కానీ వేసినట్లయితే గారు అనేది కట్టదండి. కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను. దాదాపుగా నేను 9 ఏళ్ళుగా ఇదే ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి. కాకపోతే కింద చూస్తే అయితే మంది కొత్తదిగానే అనిపిస్తుందండి. అప్పుడు ఇంకా నేను ఇలా నిమ్మపండు లేదంటే చింతపండు వేస్తూ ఉంటాను, కాబట్టి ఇట్లా తెల్లగానే ఉంటుందండి. మనం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ పెట్టుకునేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఎక్కడ గాలి పోకూడదండి, అలా పెట్టుకోవాలండి మూత అనేది. అప్పుడే మనకి ఇడ్లీ అనేది బాగా ఆవిరి అవుతుంది, ఉడుకుతుందండి. ఇప్పుడు చూడండి ఎక్కడ గాలిపోలేదు. నీళ్లు మరిగేటప్పుడు పెట్టాం కదా, 12 నుంచి 14 నిమిషాల లోపల ఇడ్లీ ఉడికిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆపేసి మనం ఇడ్లీలు తీసుకునేద్దాం. అదే మనము నీళ్లు మరగకుండా పెట్టినట్లయితే 17 నిమిషాలు పడుతుందండి ఇడ్లీ ఉడకడానికి. ఇప్పుడు నేను పోసినట్లయితే ఈ టైం అండి. మీరు ఇంకా ఎక్కువ పోసినట్లయితే మీరు దానికి ఇంకొక 2 నిమిషాలు పెంచుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది మన ఇడ్లీ ప్లేట్ కదండి, నేను ఇక్కడికి ముక్కాలకు పోసినానండి, కొంచెం గ్యాప్ వదిలాను కదా, కాబట్టి నేను ఆ మెజర్మెంట్కి ఆ టైం చెప్పినానండి. అదే మీరు ఫుల్గా పోసినట్లయితే ఇడ్లీ
ఉడికే లోపల పైకి వస్తుందండి. నేను పోసిన మెజర్మెంట్ అయితే ఇక్కడ ఈ గిర్రె కాడికే వస్తుందండి. కాబట్టి ఆ మెజర్మెంట్ అయితే మీరు ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ పెట్టుకోండి, సరిపోతుంది. ఇడ్లీ అయిపోయిందండి, స్టవ్ ఆపేసాను. మటన్ పులుసు అయిపోయిందండి, కుక్కర్ ప్రెజర్ పోయింది. ఇప్పుడు ఇడ్లీలు చూద్దామండి. చూడండి ఇడ్లీలు బాగా ఉడికిందండి. ఇప్పుడు తీసుకునేద్దాం. ఇడ్లీలు బాగా ఉడికిపోయినాయండి. సైడ్లో మీరు కావాలంటే ఇట్లా నీళ్ళు చల్లుకోవచ్చండి. ఇట్లా నీళ్ళు చల్లుకుంటామంటే ఎక్కడ మనకి అంటుకోకుండా వస్తుంది. స్పూన్కి కానీ ఇలా నీళ్ళు తడుపుకోవాలండి. ఇట్లా తడుపుకున్నామంటే బాగా స్పూన్కి కానీ ఎక్కడ అంటుకోదండి. చూసారు కదండి మన ఇడ్లీలు స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ మాత్రం. మనం ఇడ్లీలు కరెక్ట్గా పోసి పెట్టినామండి కాబట్టి పైకి రాలేదు. చూడండి ఈ సైజు ఉంటే సరిపోతుంది కదండి మనకి ఇడ్లీలు. షేప్ కూడా చాలా బాగా వచ్చింది చూసారండి. ప్లేట్ కూడా ఎక్కడ అంటుకోలేదు. నేను అలానే తీసాను కదండి. ఇంకొక సెకండ్ వదిలినారంటే ఈ కొద్ది కూడా అతుక్కోదండి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మటన్ పులుసు చూద్దామండి. చూడండి మటన్ పులుసు చూస్తా అంటేనే నోరు ఊరుతుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చూడండి మన మటన్ పులుసు అనేది కరెక్ట్ మెజర్మెంట్లో వచ్చిందండి. ఈ మాత్రం ఉండాలండి గ్రేవీ. మనం ముక్క చూద్దామండి ఉడికిందని. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి. ఇట్లా ఉడకాలండి ముక్క అనేది. ఇప్పుడు మనము ప్లేట్ తీసుకుందామండి. ఇలా పులుసు వేసుకొని డీప్గా అద్దుకొని తింటా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. ఇడ్లీ కూడా చూడండి పువ్వులాగా తునుకుతుందండి. బాగా డిప్ చేసుకోవాలండి ఇడ్లీ. మన ఇంట్లో అయితే మటన్ షేర్వా, చికెన్ షేర్వా చేసి ఇలానే అద్దుకుంటామండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. సూపర్గా ఉందండి మటన్ పులుసు అనేది. మీరు ఇలానే ఇంట్లో చేయండి, ఆస్వాదిస్తూ తింటారు మన ఇంట్లో వాళ్ళు కూడా. మనకు 100కి 100 మార్కులు వేస్తారండి. ఇప్పుడు ఇడ్లీతో ముక్క పెట్టుకొని తిందామండి. ఇది ప్లేట్ చిన్నది అయిపోయిందండి. చాలా బాగుందండి. ముక్క కూడా నోట్లో పెడితేనే కరిగిపోతుంది, అంత మెత్తగా ఉందండి. మీరు ఇంట్లో ఇలానే చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలానే మటన్ పులుసు లాగానే చికెన్ షేర్వా ఉందండి, అది ఇడ్లీ కాంబినేషన్ సూపర్గా ఉందండి. అది ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇలాంటి మంచి నాన్ వెజ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.